గత 23 సంవత్సరాల క్రితం గీదా గ్రాండియన్ అపార్ట్మెంట్ ను యూసఫ్ గూడ ఎక్స్ రోడ్ లో సెల్లార్కు అనుమతి లేకుండానే సెల్లార్ నిర్మించి 5 అంతస్తులలో 34 ప్లాట్లు నిర్మించారు. అయితే వర్షాలు పడగానే అప్పటి నుండి ఇప్పటి వరకు సెల్లార్లోకి నీరు వచ్చి మోకాల లోతు నీళ్లతో మునిగిపోవడం జరుగుతోంది. తెలిసి తెలియక ప్లాట్లు కొనుగోలు చేశామని ప్లాట్ల యజమానులు ఆవేదన వెల్లబుచ్చారు. వెంటనే అక్రమ సెల్లార్లు పూడ్చివేయాలని, అక్రమ నిర్మాణం గురించి జీహెచ్ఎంసీ సర్కిల్ 19 డిప్యూటీ కమిషనర్ కు మరియు టౌన్ ప్లానింగ్ ఏసీపీకి మంగళవారం ప్లాట్ల యాజమానులు ఫిర్యాదు చేయడం జరిగింది. వర్షాకాలం మోకాల లోతు నీళ్లు వచ్చి పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, సిమెంట్ రాలిపోయి రాడ్లు కనబడుతున్నాయని తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకొని సెల్లార్లు పూర్తిగా పూడ్చివేసి బిల్డింగ్ పడిపోకుండా కాపాడాలని వినతి పత్రంలో తెలిపారు. వాటర్ వచ్చి వాటర్ వెళ్ళిపోదు. ఇది నేను అంటే మేము ఉంటుండగా ఎవరైతే గోపి గారికి మీరే చేసుకోండి అని ఆయన ఇబ్బంది చేయించడం జరిగింది. అది కరెక్ట్గా స్పందించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాం సార్. వీఆర్ ఆల్ ది ఫ్లాట్ ఓనర్స్ ఆఫ్ ది గీతా గ్రాండ్యూర్ అపార్ట్మెంట్. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అందులో? మొత్తం 39 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎంతమంది ఓనర్స్ వచ్చారు ఇక్కడికి మీ దగ్గరికి? ఇక్కడికి దాదాపు ఒక 6-7 మంది వచ్చామండి. సంతకాలు ఒక 20 మంది సంతకాలు పెట్టారు సార్. ఇప్పుడు బిజీ వాళ్ళని రాలేకపోయారు. ఒక 10 మంది దాకా వచ్చామండి ఓనర్స్. తర్వాత వీఆర్ ఆల్ ది గీతా గ్రాండ్యూర్ ఫ్లాట్ ఓనర్స్ అండి, గీతా గ్రాండ్యూర్ అపార్ట్మెంట్. అయితే ఏంటంటే ఇక్కడ సార్ సెల్లార్లో విపరీతమైన వాటర్ వచ్చేసి ఆ పిల్లర్స్ అన్ని వీక్ అయిపోయి అపార్ట్మెంట్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చేసేసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పరిశీలించి సాల్వ్ చేసేది కోరుతున్నాము. అట్ ది సేమ్ టైం ఇక్కడ బిల్డర్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది అందరికీ ఫ్లాట్ ఓనర్స్ పార్కింగ్ కేటాయించిన ప్రదేశం. అది జిహెచ్ఎంసీ ప్లాన్లోనే ఆ విధంగా ఉంది. దాన్ని అందరినీ మిస్గైడ్ చేసేసి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ రెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫ్లాట్ ఓనర్స్ అందరినీ కూడా చీట్ చేశాడు అతను. ఈ రోజున అక్కడ ఆ పొరపాటున ఆ పిల్లర్స్, ఇది ఇంతకుముందు వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక అపార్ట్మెంట్ కుప్పకూలిపోయి 100 మంది చనిపోయారు. రేపు రోజున ఇక్కడ ఫ్లాట్ ఓనర్స్ కానీ అక్కడ అద్దెకుండే వాళ్ళు కానీ ఎవరైనా ప్రాణ నష్టం జరిగితే దీనికి పూర్తి బాధ్యుడు బిల్డరే అవుతాడు. ఎందువల్లంటే ఇది గవర్నమెంట్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం కమిషనర్ గారికి కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాము. దీనిపై తక్షణమే చర్య తీసుకొని సెల్లార్ని మొత్తాన్ని కంప్లీట్ క్లోజ్ చేస్తేనే ఆ వాటర్ గంగా నదిలాగా ప్రవహిస్తుంది. అక్కడ మనిషి అడుగు పెట్టడానికి కూడా లేకుండా వానాకాలం వస్తే అసలు అది మోకాల్లో నీళ్లు వస్తున్నాయి. అక్కడ ఆ వాటర్లో నాని అపార్ట్మెంట్కి ఏదన్నా నష్టం జరిగితే అది